హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారికి ఏపీ ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. 3 లక్షల ఇళ్లకు సెప్టెంబర్ నెలలో గృహప్రవేశాలు చేయించాలని సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇంతకీ ఈ సొంత ఇల్లు ఎప్పుడు ఇస్తారు, ఎవరికి ఇస్తారు అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో ఒక నోటిఫికేషన్ మీకు అందుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్, మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు అయితే వినిపించింది. సొంత ఇల్లు లేని వారికి త్వరలోనే గృహోపయోగం పట్టనుంది. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం చర్యలు అయితే ప్రారంభించింది. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలను గుర్తించేందుకు సర్వే అయితే చేపట్టమన్నారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇల్లు లేని వారిని గుర్తించి జాబితా తయారు చేయాలని అధికారులను అయితే ఆదేశించారు. 15 రోజుల్లోగా ఈ సర్వేను పూర్తి చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలని చంద్రబాబు గారు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అయితే ఆదేశించారు. ఇక మరోవైపు 2026 మార్చి నాటికి రాష్ట్రంలో 10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని చంద్రబాబు గారు అధికారులకు స్పష్టం చేశారు. వీటిలో 3 లక్షల ఇళ్లకు సెప్టెంబర్ నెలలో గృహ ప్రవేశాలు చేయించాలని, సంక్రాంతి నాటికి మరో 2 లక్షల ఇళ్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇక ఎన్నికల సమయంలో ఇచ్చిన ఇళ్ల పట్టాల పంపిణీపై చంద్రబాబు చర్చించారు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు పేద కుటుంబాలకు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని అమలు చేసేందుకు అవసరమైన స్థలాలను గుర్తించాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులను ఆదేశించారండి. అలాగే పెద్ద కుటుంబాలకు ఉమ్మడి ఇల్లు నిర్మించే ఆలోచన చేయాలని సూచించారు. ఇక కేంద్ర ప్రభుత్వ పథకాల కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొత్తం 18,59,504 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో ఇప్పటి వరకు 9,51,000 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా ఈ ఏడాది కాలంలోనే 2.8 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు. సెప్టెంబర్ నెలలో మరో 19,000 ఇళ్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. మరోవైపు 2018 సంవత్సరంలో 104 పట్టణ స్థానిక సంస్థల్లో 4,54,000 టిడ్కో ఇళ్లకు టెండర్లు అయితే పిలిపించారు. వీటిలో ప్రస్తుతం 1,77,000 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 84,000 ఇళ్లు టిడ్కో ఇళ్లలో నిర్మాణం తుది దశకు అయితే చేరినట్లు అధికారులు అయితే వెల్లడించారండి. ఇక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.